ఓకే, రోజు మనం స్కూల్కి, కాలేజీలకి, అలాగే ఆఫీసులకి వెళ్తాం. ఎందుకంటే సాయంత్రం క్షేమంగా మన ఇంటికి మనం వచ్చేస్తామని నమ్మకంతో. కానీ ఒక చిన్న నిప్పురవ్వ మన జీవితాన్ని తలకిందులు చేస్తుందనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు ఇలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్న మా ఆఫీస్లో జరిగిన ఆ సంఘటన చూశాక నాకు నిద్ర కూడా పట్టడం లేదు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేసే ఒక్కొక్క లైక్, సబ్స్క్రైబర్ మీరు ఎంతమంది ప్రాణాలు కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కుటుంబం కోసం సంపాదిస్తున్నాం, కానీ మన ప్రాణాన్ని మనం కాపాడుకోకపోతే ఆ సంపాదన ఎవరి కోసం? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం అంతా పారిపోవడం కాదు, పోరాడడం నేర్చుకోవాలి. అందుకే మనందరికీ పాస్ అనే ఒక టెక్నిక్ తెలియాలి. ఓకే, పాస్ అని ఎందుకు చెప్పానంటే, ఏదైతే మనం ఫైర్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తామో, పి అంటే పిన్ లాగడం అనమాట. దానికి ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ లాగడం. సో ఏ అంటే ఏంటంటే మంటల కిందకు గురి పెట్టడం. ఎక్కడైతే మంటలు వస్తున్నాయో అక్కడ కరెక్ట్ గా పైపుని పెట్టడం. అంతేకాకుండా ఎస్ అంటే ప్రెస్ చేయడం. ఎస్ అంటే హ్యాండిల్ కి దగ్గర ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని ప్రెస్ చేయడం. ఓకే, ఇంకో ఎస్ ఏంటంటే అటు ఇటు ఊపడం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు కానీ తరచుగా చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ భద్రతే నా బాధ్యత. నేను మా ఆఫీస్లో ఆ మాక్ డ్రిల్ చూసాక నాకు అర్థమైంది ఒకే ఒకటి: సేఫ్టీ అనేది ఒక రూల్ కాదు, అది మన కుటుంబానికి మనం ఇచ్చుకున్న బాధ్యత. ఓకే, మీ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ, అలాగే అపార్ట్మెంట్లో కానీ ఇలాంటి మాక్ డ్రిల్స్ మీకు ఎవరైనా కండక్ట్ చేశారా? ఒకవేళ కండక్ట్ చేస్తే మీరు అక్కడి నుంచి మీరు నేర్చుకుంది ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అలా తెలియజేయడం వల్ల వీళ్ళంతమంది తెలుసుకుంటారు. అలా తెలియజేయడం వల్ల వీళ్ళంతమంది ప్రాణాలని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు కానీ తరచుగా చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.